హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే ఫస్ట్ టైం గోంగూర విత్ చికెన్ అంటే గోంగూర చికెన్ అయితే నేను ప్రిపేర్ చేయబోతున్నాను. నా స్టైల్లో నేను ఎలా ప్రాసెస్ అనేది చేస్తాను అనేది చూసేసేయండి. రాని వాళ్ళైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. నిజం చెప్పాలంటే చాలా బాగుంది, టేస్ట్ కూడా. ఫస్ట్ టైం మా మమ్మీ చాలా బాగుందని అయితే చెప్పేసింది. నేను దానికోసం అయితే మంచిగా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే నేను చాప్ చేసుకుని పెట్టుకున్నాను ముందుగా. సో వాటిని అయితే నేను ఒక కళాయి పెట్టేసి ఆయిల్ బాయిల్ అయిన తర్వాత అయితే పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అయితే వేసేసాను. ఆ తర్వాత నేను క్లీన్గా పక్కన పెట్టేసాను అనమాట. చక్కగా వాష్ చేసుకుని గోంగూర చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి అండ్ ఆ తర్వాత అయితే నేను చికెన్ మంచిగా ఫ్రెష్ చికెన్ అయితే తీసుకున్నాను. సో మంచిగా క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టేశాను. చికెన్ కుక్ చేయడం వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ప్రాసెస్ అనేది ఈజీగా అనిపిస్తుంది అండ్ ఈజీగా కుక్ చేయగలరు. చాలా అంటే చాలా ఈజీ అండి. నేను ఏదో కష్టం అనుకున్నాను కానీ చాలా ఈజీగా అయితే నేను కుక్ చేసేస్తూ ఉన్నాను. అలా ఎప్పుడో ఒకసారి చూస్తాను. సో నేను ఇదైతే నా స్టైల్లో నేనైతే ఇలా కుక్ చేస్తూ ఉన్నాను. అలానే ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. కిడ్స్ ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, పిల్లలు ఏంటి, ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. అలానే నేనైతే మంచిగా దీంట్లో మొత్తం వేసాను కదా, కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసాను. తర్వాత కారం అయితే నేను ముందే వేసుకున్నాను. ఆ తర్వాత అయితే చికెన్ వేసాను. ఇది వచ్చేసి రెండు రకాలుగా కుక్ చేయొచ్చు. మనం ముందు చికెన్ కుక్ చేసుకుని పక్కన పెట్టేసి తర్వాత గోంగూర వేయడము అట్లా చేయొచ్చు. లేదంటే గోంగూర పేస్ట్ వేసేసేయచ్చు. మనం జార్లో పట్టేసి ఎలా చేసుకోవచ్చు. బట్ నా స్టైల్లో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నెక్స్ట్ టైం అలా చేస్తాను. అండ్ కారం కూడా వేసాం కదా, సో మనకైతే రెడ్ కలర్ వచ్చేస్తుంది. అండ్ కారం పొగరు కూడా పోయిన తర్వాత అయితే నేను మంచిగా చికెన్ అయితే ఫ్రెష్ చికెన్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీ అనేది చేస్తున్నాను. మనకి వీడియోలో అయితే అలా కనిపిస్తుంది. చాలా తక్కువ ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఐటమ్ కదా. సో కొంచెం మిస్టేక్ ఉన్నా కానీ మనకి తినాలనిపించదు, దాని మీద ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. సో అందుకని చెప్పేసి నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుని అయితే చేస్తూ ఉన్నాను. అండ్ అలానే మొత్తం వాటర్ అనేవి ఊరిపోయిన తర్వాత మంచిగా మనకి చికెన్ ఎలా కుక్ చేసుకుంటామో ఆల్మోస్ట్ అట్లానే కుక్ అయిన తర్వాత అయితే మనం గోంగూర అనేది వేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్. అండ్ అలానే ఎందుకు ఈరోజే చేస్తున్నానంటే నాకు ఎప్పటి నుంచో తినాలనిపించింది. బట్ ఇప్పుడైతే నాకు పాసిబిలిటీస్ ఉన్నాయి అనమాట. మన గార్డెన్లోనే గోంగూర ఉంది అండ్ చికెన్ కూడా ఆల్మోస్ట్ మనకి ట్యూస్డే వస్తే మనకి చికెన్ అనేది ఇంట్లో ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేనైతే ట్రై చేయాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అనమాట. ట్యూస్డే అయితే నేను మంచిగా ఇలా అయితే ప్రిపేర్ చేశాను. చాలా స్పైసీగా చాలా బాగుంది. అండ్ అలానే గోంగూర ఫ్లేవర్తో కదా చాలా టేస్టీ అనిపించింది. బట్ నేనైతే వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే తిన్నాను. చల్లగా ఉన్న తర్వాత తింటే బాగుంటుంది. వన్ డే ఉండాలి. గోంగూరతో ఏమి చేసినా కానీ ఆఫ్టర్ వన్ డే అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అన్నారు. బట్ నేనైతే అలా ఎప్పుడు టేస్ట్ చేయలేదండి. నెక్స్ట్ టైం అయితే టేస్ట్ చేస్తాను. ఇప్పుడంతే తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి అయిపోయింది. సో ఇలా అయితే ఉంది. అండ్ అలానే చూసారు కదా, గోంగూర అయితే యాడ్ చేసేసాను. కంప్లీట్గా కుకింగ్ చేసేసాను చికెన్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా. సో అందుకని అయితే నేనేం చెప్పలేదు. అండ్ అలానే ఫైనల్గా అయితే కర్రీ ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఏం లేదండి, గోంగూర పెట్టేసి ఒక 5 minutes అయితే మగ్గిపోతుంది. అన్నీ వేసేసాం కాబట్టి లాస్ట్లో గోంగూర మగ్గిపోయినాక కొంచెం టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాయ్. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.